హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇల్లు. ఈరోజు మనం చాలా సింపుల్గా చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దాని తర్వాత ఈస్టర్న్ వారి చికెన్ కబాబ్ మసాలాని ఒక 6 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఈస్టర్న్ చికెన్ కబాబ్ మసాలా అనేది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మనం ఏ సూపర్ మార్కెట్లో అడిగినా కూడా మనకు ఈజీగా దొరికేస్తుంది. సో ఈస్టర్న్ వారి చికెన్ కబాబ్ మసాలా ఒక 6 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ముక్కలకంతా బాగా మసాలా పట్టేలాగా మనం బాగా మసాజ్ చేయాలి ముక్కల్ని. అండ్ మీరు సాల్ట్ కావాలనుకుంటే కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అడ్జస్ట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు సాల్ట్ ఓకే అనిపించింది. కొంతమందికి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఎక్కువ కూడా తినే వాళ్ళు ఉంటారు కదా, సో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది రెడీమేడ్ ప్యాకెట్ కాబట్టి సాల్ట్ పక్కాగా మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో సాల్ట్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో వీటన్నిటిని బాగా మసాజ్ చేసేసి ఒక 2 to 3 minutes పక్కకు పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేయండి. హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండీలో డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత అది నూనె కాగాక మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి ఎందుకు టర్న్ చేసుకోవాలంటే ఈ వంటంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ కబాబ్ అనేటువంటిది ప్రిపేర్ చేసామనుకోండి, తీరా తినే టైంకి ముక్క లోపల దాకా వేగుండదు కాబట్టి రబ్బర్లా సాగిపోతుంది అనమాట. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఈ వంటంతటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చికెన్ కబాబ్ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసుకోవాలి. నూనెలో అరేంజ్ చేసుకున్న తర్వాత అది వేగనివ్వాలి. సో నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేగుతుంది అనమాట. మనకి మొత్తం కుక్ అయింది అని అనిపించినప్పుడు తీసేయాలి. అంటే డార్క్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినప్పుడు మనం ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఆ ప్లేట్లో మనకు కొంతమందికి ఆయిల్ ఎక్కువ ఉండటం అనేది నచ్చదనమాట. సో అటువంటి వారు టిష్యూ పేపర్స్ని ప్లేట్లో అరేంజ్ చేసుకొని అందులోకి ఈ చికెన్ కబాబ్ ముక్కల్ని వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆయిల్ తగ్గుతుంది. అది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గుతుంది. ఇంకా కావాలనుకుంటే గార్నిషింగ్ కోసం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి స్లైస్ చేసి కూడా ఈ ఆయిల్లోనే వేయించి అందులో వేసుకోవచ్చు. అంతే అండి, యమ్మీ యమ్మీ సింపుల్ చికెన్ కబాబ్ తయారైపోయింది. ఇది మీరు సైడ్ డిష్ లాగా, స్టార్టర్ లాగా ఎలాగైనా ఎంజాయ్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.